ఐవైఆర్ కృష్ణారావు గారు, ఎక్స్ చీఫ్ సెక్రటరీ ఏపీ, ఆయన కూడా లెటర్ రాశారు. మాకు వచ్చినటువంటి పెటిషన్స్ కమిటీకి లెటర్ అన్నీ కూడా అక్కడ ఫార్వర్డ్ చేశాం. నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, ఇద్దరికి నేను మీ ద్వారా మీడియా ముఖం ద్వారా ప్రార్థించేది ఏంటి అంటే, ఆర్టికల్ 39A ఈజ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్. ఈ రాజ్యాంగబద్ధంగా ఈ రూల్స్ కమిటీకి ఈ లెటర్స్ పంపించాలని ప్రార్థిస్తున్నాను. ఇది మొదటి భాగం పూర్తయింది. ఇప్పుడు రెండవ భాగం, నా మీద దాడి. ఫిబ్రవరి 7వ తారీఖు నాడు నేను కుంభమేళాకు వెళ్ళి 5వ తారీఖు 6వ తారీఖు వారణాసికి వెళ్ళాం. వారణాసికి 5వ తారీఖు చేరుకొని వారణాసిలో గంగా ఘాట్లో వివరించి అక్కడంతా గంగా అమ్మ తల్లికి నమస్కరించి 6వ తారీఖు కుంభమేళాలో స్నానం చేశాం. 5వ తారీఖు మొత్తం రాత్రంతా నిద్ర లేదు. 6వ తారీఖు కుంభమేళాలో విపరీతమైనటువంటి భక్త జన సందోహం. 20 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది స్నానఘట్టానికి పోవడానికి. అక్కడి నుంచి స్నానం చేసి అక్కడ ఒక సమావేశంలో ఇదే రామరాజ్యం గురించి మాట్లాడి తిరిగి వచ్చాం. ఫ్లైట్లో లక్నో నుంచి ఫ్లైట్ రాత్రి 2:30కి చిలుకూరు చేరుకున్నాం. 3 అయింది. మా నాన్నగారు 90 ఏళ్ల వయసు. ఈ ప్రెస్ నోట్ కూడా ఆయన పేరు మీదనే ఉంది. మా నాన్నగారు ఈ ప్రెస్ నోట్ని ఆయన పేరు మీద ఉంది, సౌందరరాజన్ గారి పేరు మీద ప్రెస్ నోట్. 90 ఏళ్ల వయసు. ఆయనకి సహాయం చేయాలి, లేపి కూర్చోపెట్టాలి, భోజనం చేయించాలి, మళ్ళీ తీసుకొని వెళ్ళాలి, సహాయం చేయాలి, నాన్నగారిని చూసుకోవడం, దైవానికి సేవ చేయడం, ఇదే నా పని. వేరే ఏది నాకు లేదు. మా అన్నయ్య వచ్చాడు మా నాన్నగారిని చూసుకోవడానికి 2 రోజులు. ఆ సమయంలో నాన్నగారు పక్కన నేను పడుకోకుండా పైన చిలుకూరులో పైన రూమ్లో కార్నర్ రూమ్లో నేను వెళ్ళి పడుకొని ఉన్నాను. నేనేమన్నానంటే, రాత్రి 3 అయింది, 2 రోజులుగా నిద్ర లేదయ్యా, కొంచెం సేపు నేను ఎక్కువ పడుకుంటాను, మీరందరూ అభిషేకానికి మామూలుగా 9:30కి అభిషేకం స్టార్ట్ కావాలి, నేను నేరుగా వస్తాను అభిషేకానికి చెప్పాను. వీళ్ళు వ్యక్తిగతంగా నాకు పరిచయం కూడా లేని వాళ్ళు. వీరు ఫలానా వ్యక్తి ఎవరు అని కూడా నాకు తెలియదు. నాతో 1000 మంది కలుస్తారు. ఆలోచించండి మీరందరూ. చిలుకూరులో కొన్ని 100 మంది రోజు నన్ను కలుస్తుంటారు. నన్ను కలవడానికి ఇందుకోసం వచ్చాం అందుకోసం వచ్చాం చెప్తారు. కొంచెం సమయం కేటాయించే అవకాశం ఉంటే కేటాయిస్తాం, మాట్లాడతాం. తర్వాత మాకు వేరే కార్యక్రమాలు ఉంటే ఇవాళ కాదయ్యా ఇంకో రోజు మాట్లాడదాం అంటాం. అలా జరిగినటువంటి ఈ సమయంలో ఆ రోజు కూడా తలుపు తట్టారు. తలుపు తడితే నేను స్నానం కూడా చేయలేదు. నేను టీషర్ట్ వేసుకొని ఉన్నాను. నేను ఇది నా పంచగచ్చ వేష్టి. బాగా చూడండి, ఇది మడత పెట్టి కట్టుకోవాలి. కట్టుకోవడానికి 15 నిమిషాలు పడుతుంది. ఇది మడత పెట్టి కట్టుకోవాలి. మీద టీషర్ట్ వేసుకొని ఉన్నాను. టీవీ బాగా కనిపిస్తుందా మీకు? ఈ కచ్చం. నేను టీషర్ట్లో ఉన్నానయ్యా, స్నానం కూడా చేయలేదు, నేను ఎవరిని కలవలేను అన్నా. రామరాజ్యం కోసం పనిచేసే వాళ్ళకి కలవడానికి సమయం కూడా లేదా మీకు అని టేక్ హిమ్ ఇంటు కస్టడీ అన్నాడు ఒక ఆయన వెనకాల నుంచి. టేక్ హిమ్ ఇంటు కస్టడీ అంటే నాకు ఏందో సిబిఐ ఆఫీసరో లేక పోలీస్ పెద్ద ఆఫీసరో ఏదో అనుకున్నా. వాళ్ళందరూ నల్ల ప్యాకెట్ నల్ల చొక్కా వేసుకొని ఉన్నారు. లోపల దెబ్బ వచ్చారు. నాకు కాళ్ళు పట్టి లాగారు. కింద పడితే తలకి గోడ తాకింది. గోడ తాకితే నాకు అర్థం కాలేదు. ఆలోచించండి, కనీసం ఎంతమంది ఉన్నారో తెలియదు, 20 మంది కంటే ఎక్కువ ఉన్నారు. లోపల ప్రవేశించారు. ట్రెస్ పాసింగ్ అంటారు లీగల్ లాంగ్వేజ్లో. కాళ్ళు పట్టి లాగారు, కింద పడేశారు. పడేసి అక్కడ కుర్చీ ఉంటే కుర్చీ లాక్కొని దాని మీద కూర్చున్నాడు ఆయన.
కూర్చొని నేను ఆశ్చర్యకరంగా ఉన్న షాక్లో ఉన్నాను, అర్థం కావట్లేదు. నేను ఏమయ్యా ఏమిది అంటే లోపల రామరాజ్యం కోసం ఏం పని చేస్తున్నావయ్యా నువ్వు అన్నారు. నేను చెప్పడం మొదలుపెట్టాను, నన్ను ఇక్కడ చేతి మీద దెబ్బ కొట్టారు, భయంకరంగా కొట్టారు, కింద పడుకోబెట్టి తన్నారు. కన్ను మీకు ఫోటో చూపిస్తా, కన్ను ఎర్రగా ఇక్కడ అంతా కందిపోయింది, అన్నీ ఎమ్మెల్సీ ఉండింది, అయిపోయింది. నేను ఆర్గ్యూ 2 వీడియోలు వాళ్ళు రిలీజ్ చేసినారు, వాళ్ళే రికార్డ్ చేసుకున్నారు, నేను రికార్డ్ చేయలే, నా దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు. వాళ్ళే వీడియో రికార్డ్ చేసుకొని, వాళ్ళే కొట్టిన వాళ్ళే రికార్డ్ చేసుకొని బెదిరించి మాట్లాడితే కొడుతున్నాడు. అందులో ఆయన బాగా పాట పాడుతున్నాడు. పాట పాడేవాడు ఎందరో మహానుభావులు ఒక చరణం పాడుతున్నాడు, హరిగుణమణిమయ చరణం పాడుతున్నాడు. అందులో ముఖ్యమైనటువంటిది చెలిమితో దైవం పట్ల, అది ఒక చరణంలో కరుణతో, కరుణ ఎక్కడుందయ్యా, కొడుతున్నాడు. నువ్వు పాడకు, నీకు లయ లేదు, శృతి లేదు, నీకు ఏమీ రాదు చెప్తున్నాడు. ఇవన్నీ మీరు వీడియోలో చూశారు, నేను ఆర్గ్యూ చేసేది కూడా మీరు వీడియోలో చూశారు. పోయే ముందు ఏం చెప్పారు వీడియోలో, ఉగాది వరకు సమయం ఇస్తున్నాం, సైన్యాన్ని నిర్మించు, వనరులు ఏర్పాటు చేయి అని పోయారు. పోతూ పోతూ నెక్స్ట్ చిన్నజీయర్ స్వామి టార్గెట్ అనుకుంటూ పోయారు. ఇది జరిగినటువంటి ఘట్టం. వీళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ వాళ్ళ మాటలలో రామరాజ్యం.net అన్నారు. రామరాజ్యం అని గుర్తున్నది, వెబ్సైట్లో ఓపెన్ చేశారు, రామరాజ్యం ఏవేవో వస్తున్నాయి. రామరాజ్యం సంబంధించినటువంటి బోర్డని వెబ్సైట్లు ఉన్నాయి. మేము చేసిన రీసెర్చ్లో ఆఖరిలో రామరాజ్యం.net అంటే ఈ మహానుభావుడు వచ్చాడు. ఇట్లా అంటున్నాడు, అందరినీ ఇట్లా అంటాడు. సుప్రీంకోర్టు జడ్జిని తాట తీయడానికి పుట్టామంటున్నా. అరే తాట తీయొద్దయ్యా, మనం రూల్స్ అమెండ్ చేసుకుంటే సరిగైపోతుందయ్యా, రాజ్యాంగం ప్రకారం వివరిద్దామయ్యా అంటున్నాను. నేను 7వ తారీఖు నాడు నాకు అర్థమయ్యే వరకు ఇక్కడ నామాలు ఉన్న దగ్గర తన్నారు, భుజం మీద నామాలు ఉన్నాయి. పోలీసు వాళ్ళు కందిపోయినాయన్నీ రికార్డ్ చేశారు. కావాలంటే మీరు ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవచ్చు మీడియా వాళ్ళు. ఎమ్మెల్సీ ఉట్టిగా రాయరు కదండి, ఎమ్మెల్సీ అబద్ధాలు రాయలేరు కదా. కళ్ళకి జరిగినటువంటి దెబ్బలు ఉన్నాయి, నేను కొట్టలేదు అంటే అది అబద్ధం. తర్వాత ఏమంటాడు, నేను ఎవరో ఆడవాళ్ళతో ఉన్నాను అంటున్నాడు. నేను చూపించిన కదా ఇప్పుడు, నా ధోతి ఇప్పడానికి 5 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు బాత్రూమ్ పోవాలనే కూడా కష్టం మాకు పంచకచ్చం అంటారు, 5 సార్లు కుర్చీలు వేయాలి, 5 కుర్చీలు వేయాలి. అలాంటిది ఎంత అభాండం వేస్తున్నారు. దీనికి మేము కావలసినటువంటి లీగల్ యాంగిల్గా వెళ్తాం, ఇది వదిలే ప్రసక్తి లేదు. డిఫమేషన్ వేస్తాము, సివిల్ డిఫమేషన్ వేస్తాము, క్రిమినల్ డిఫమేషన్ వేస్తాము. దీంట్లో మాకు మా టెంపుల్స్ ఇష్యూలో సంబంధించినటువంటి వాళ్ళు, అది కోర్టులో ఉంది మ్యాటర్, దానికి సంబంధించిన వాళ్ళు వెనకాల ఉండొచ్చు, కానీ ఇది శిఖండిలాగా వ్యవహరించకూడదు. భీష్మపితావుణ్ణి బోడగొట్టాలంటే ఒక శిఖండిని ముందు పెట్టుకున్నట్టు ఈ శిఖండిలాగా వ్యవహరించకూడదు. ఏమున్నా కోర్టులో తెలుసుకోవాలి, మీరు పోయి కోర్టులో ఆర్గ్యూ చేయండి, మీరు చేసింది తప్పు కాదు అని కోర్టులో చెప్పండి. మీడియా ట్రయల్ చేయకూడదు. అది కూడా మా స్వామివారి ప్రియ భక్తులు ఎంతోమంది ఆందోళన చెందుతున్నారు. నేను కనుక 7వ తారీఖు నాడు నేను కనుక ఫోన్ చేసి ఉంటే వాళ్ళకి దాటేవాళ్ళు కాదు చిలుకూరు, కానీ ఏమి నా దగ్గర ప్రూఫ్ లేదు. కొట్టిందే వాళ్ళు, రికార్డ్ చేసుకుంది వాళ్ళు, పోయింది వాళ్ళు. వాళ్ళు వీడియో రికార్డ్ చేసుకొని వాళ్ళే 9వ తారీఖు పొద్దున వేశారు, వాళ్ళే రికార్డ్ చేసుకున్నారు. నా దగ్గర లేదు వీడియో డాక్టర్డ్ వీడియో అంటున్నారు. నేను ఎక్కడ డాక్టరింగ్ చేస్తానయ్యా? రికార్డ్ చేసింది మీరు, అప్లోడ్ చేసింది మీరు.
మీ వీడియోనే మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, మీరు చేసిన వీడియోనే సర్క్యులేట్, మాది ఏమీ లేదు వీడియోస్ అక్కడ. నేను ఏమన్నానంటే, ఇంకొక ఆయన మిత్రుడు ఫోన్ చేసినాడు, నేను అన్నాను, నాయన వాళ్ళు నన్ను కొట్టేది తన్నేదంతా వీడియోలో చూపిస్తున్నారు, అది రికార్డింగ్ బయటికి పోవద్దు దయచేసి, ఎందుకంటే భక్తులు కోట్లాది మంది భక్తులు బాధపడతారు, వాళ్ళ బలం దెబ్బతింటుంది, మన ధర్మాన్ని రక్షించే ప్రయత్నంలో మనం ఉన్నాము, హిందువుల నడుమ హిందువులు కొట్లాడుకోకూడదయ్యా నా వల్ల అని చెప్పి అది చెప్పాను. దానికి ఆయన ఏమంటున్నాడు, ఈ వీడియో ఏదో దాచిపెట్టి, నా వీడియోలు ఏమున్నాయా పబ్లిక్లో పెట్టేది ఉండే, నువ్వు నా వీడియోలు ఏముంటే పబ్లిక్లో పెట్టు, నేను దాపరికం లేని వాడిని, ఎక్కడ పోయినా ఇట్లనే పోతా, భగవంతుడి అనుగ్రహంతో నేను ఇలా ఉన్నాను. రావణాసుడు ముందు ఆంజనేయ స్వామి ఒకడు పోయాడు, ఒక్కడే ఆంజనేయ స్వామి. రావణుడు ముందు చెప్తున్నాడు, న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పదపైశ్చ సహస్రజగా. నాయనా నువ్వు ఒక్కడివే రావణాసుడివి, నీలాంటి 1000 రావణాసులు వచ్చినా నన్నేమీ చేయలేరు. ఎక్కడ చెప్తున్నాడు? లంకలో రావణాసుడి సభలో చెప్తున్నాడు. అలాంటిది ఎన్నో అక్రమాలు చిలుకూరులో. ఏమయ్యా, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మేము ఉండేది, భగవత్ సన్నిధిలో భగవత్ కైంకర్యంతో ఉండేది, భక్తితో చేసుకుంటున్నాము, ఆయన అనుగ్రహం కోసం ప్రయత్నం చేస్తున్నాము. మీ అందరికీ కూడా పరిపూర్ణమైన ఆయురారోగ్య ఐశ్వర్యాలు. దయచేసి నేను ఒకటే నేను ఈ మోహన్, మన నేషనల్ ఎస్సీ రిజర్వేషన్ ప్రొటెక్షన్ సమితి ఈ మునివాహన ఉత్సవాన్ని నిర్వహించడానికి వీరి ఇంతకుముందు అధ్యక్షులు వారు ఇప్పుడు లేరు, కర్నె శ్రీశైలం గారు 2018వ సంవత్సరం జనవరి నెలలో వారి ఆధ్వర్యంలో జరిగింది సమావేశం. అక్కడ ఈ మునివాహనానికి బీజం నాటబడింది. అందుకోసం ఆయన అభిమానంతో వచ్చాడు, ఎందుకంటే మేము మునివాహనం గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన అభిమానంతో వచ్చాడు. నేను ఇంకొక 5 నిమిషాలు ముగించేస్తాను, తర్వాత ఆయన 2 నిమిషాలు మాట్లాడతాడు. ఒకటండి మీ అందరికీ నేను చెప్పేది, నేను మీ ముందు ఎందుకు వచ్చాను అంటే, వ్యక్తిగతంగా నా మీద జరుగుతున్నటువంటి క్యారెక్టర్ అసాసినేషను, డీఫేమేషన్కు భయపడి నేను రాలేదు. ఇంత అద్భుతమైనటువంటి నేషనల్ లెవెల్లో జరిగే కార్యక్రమం, సుప్రీంకోర్టులో రూల్స్ అమెండ్మెంట్ అయ్యే కార్యక్రమం, తర్వాత ఎన్నో దేవాలయాల్లో మునివాహన ఉత్సవం జరగాల్సినటువంటి ప్రయత్నంలో ఇవన్నీ కూడా వెనకబడిపోతాయి, ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా మారిపోతుంది. సమాజంలో ఇప్పుడిప్పుడే మంచి భావనలు వస్తున్నాయి. ఈ సమయంలో దీన్ని నిర్వీర్యం చేయడానికి ఒక భయంకరమైన కుట్ర జరుగుతుంది. ఆ కుట్రని భగ్నం చేయాలని సమాజానికి ప్రార్థించడానికి వచ్చాను. సమాజం మేల్కోవాలి. ఇలాంటి కుట్రపూరితమైనటువంటి వ్యక్తుల్ని ఏరిపారాల్సినటువంటి సమయం ఈ సమయమే. ఎందుకంటే మనం 1000 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే అవకాశం ఇది, వన్స్ ఇన్ 1000 years ఆపర్చునిటీ. ఈ మునివాహనము అనేది సామాన్యమైన విషయం కాదు. ఈ మునివాహనం ద్వారా సమాజంలో ఒక సోదర భావం వచ్చింది. నేను చూడండి, మన పహల్గాంలో వాడు ఏమడిగాడు? నువ్వు రెడ్డి అని అడిగాడా? నువ్వు కమ్మవా అని అడిగాడా? ఏమడగలే, హిందువే, కొట్టాడు. మనం అందరం కలిసిమెలిసి మన విలువల్ని కాపాడుకోవాలి, ధర్మాన్ని కాపాడుకోవాలి. కాబట్టి మీ ముందు వచ్చాను. రామరాజ్య స్థాపన రాజ్యాంగబద్ధంగా జరగాలి, అది మా ప్రయత్నం. అది ఆల్మోస్ట్ 99%